ఇప్పుడే అందిన వార్త చికెన్ తింటున్నారో మీకు షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణతో పాటు కేరళలో అమ్ముతున్నటువంటి బాయిలర్ కోళ్ళలో యాంటీబయాటిక్స్ను తట్టుకునేటువంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు గుర్తించారన్నమాట. పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు అవసరం లేకపోయినా యాంటీబయాటిక్ విచక్షణ రహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతుందని నిర్ధారించారు. ఇక ఇలాంటి చికెన్ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యువును మనిషిలోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా ఉడికిస్తేనే కేరళ సౌత్ జోన్గా, తెలంగాణ సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో 47 పౌల్ట్రీ ఫామ్లలో దాదాపు 131 శాంపిల్ను సేకరించారు. వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించేటువంటి అంశాలు వెల్లడయ్యాయి. కోళ్ళ రెట్టల్లో విరోచనాలకు కారణమయ్యేటువంటి ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమైనటువంటి స్టెఫిలోకాకస్ అరిస్తోస్ ప్లాటు, క్లాస్ట్రిడియం ఫెరిస్తోన్స్, క్లైసియోలాన్, ఎంట్రోకోసస్ ఫెలికాస్, సూడోమోనాస్, ఎరిగినోసా, బ్యాక్టీరియోడ్స్, ఫ్యాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఆనవాళ్ళు సైంటిస్టులు అయితే గుర్తించారనమాట. ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ సవాలు విసిరే బ్యాక్టీరియాలేనని ఎన్ఐఎన్ డ్రగ్ సేఫ్టీ డివిజన్ సైంటిస్ట్ డాక్టర్ షోబీ వెలేరియా సంయుక్త కుమార్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చికెన్ కనుక అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 90% బ్యాక్టీరియా నాశనం అవుతుందని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే కేరళలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యు తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారన్నమాట. ఇక యాంటీబయాటిక్స్కు ఏఎంఆర్ సవాల్ విసురుతుంది. రీసెర్చ్కు నేతృత్వంలో వహించినటువంటి డాక్టర్ షోబీ వెలారి అన్నారు. తెలంగాణ ఇటు కేరళలో పలు పౌల్ట్రీ ఫామ్ల నుంచి కోడి రెట్టెలు సేకరించాం. ఇందులో జన్యు సంబంధమైనటువంటి డిఎన్ఏ వేరు చేశామని, ఇందులో ప్రాంతమైన బ్యాక్టీరియా జన్యువులు యాంటీబయాటిక్స్ను తట్టుకునేటువంటి అదనపు పొరను కలిగి ఉండడం వల్ల గుర్తించారు. ఈ బ్యాక్టీరియా న్యూమోనియా, కలరా, ఫుడ్ పాయిజన్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేసి ట్రీట్మెంట్కు సవాలుగా మారనుందని చెప్పేసి పేర్కొన్నారు. సో చికెన్ కనుక తినేవారు ఈ మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తం మీద అయితే మరి సైంటిస్టులు అయితే ఈ రకంగా చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తలు, సూచనలు. సో